హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందామండి. అసలు విజయ్ గారు కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, ఎవరి కోసం వెళ్ళారు, ఎవరిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరేంటి సార్ ఇట్లా పోలీసుని తీసుకొని వస్తున్నారు? నేను కూడా పోలీసునే కాబట్టి. ఏంటి, నేను ఒక కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా నేను పీటీ సార్ లాగా నటించాను. ఒకసారి సత్యం బాబుని పిలుస్తారా? ఆయన ఎందుకు, మీరు పిలుస్తే తెలుస్తుంది కదా. సరే, ఏమండి, ఏంటి వీళ్ళు ఎందుకు వచ్చారు? ఇతను పీటీ మాస్టర్ కాదంట, పోలీస్ ఆఫీసర్ అంట. నీతో ఏమో మాట్లాడాలంట. నాతోనా? నీతోటే ఏమో మాట్లాడాలి అని అంటున్నారు. ఏంటి సార్, నాతో ఏం మాట్లాడాలి సార్? కావేరి కేసు గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. కావేరి కేసు గురించా? తను ఎప్పుడో చనిపోయింది కదా. తను అబద్ధం. మీ చెల్లెలు ఇంకా చనిపోలేదు. ఉషాలా పేరు మార్చుకొని మీ ఇంటిపైనే ఉంటుంది. సార్, మీరు పొరపాటు పడుంటారు సార్. ఆమె అసలు కావేరి కాదు, ఉషానే. మీరు ఆమె కావేరిలాగా ఉన్నందుకు మీరు పొరపాటు పడుంటారు సార్. మేము పొరపాటు పడలేము. ఆమె చట్టాన్ని మోసం చేస్తూ ఉంది. మీ చెల్లెలే ఈ చట్టాన్ని మోసం చేస్తూ ఉషాలా చెల్లమని అడుగుతుంది. లేదు సార్, నేను ఏం మోసం చేయలేదు. నేనేం చట్టాన్ని మోసం చేయట్లేదు. ఏసీపీ సార్ కూడా నేను కావేరి అనుకొని నాతో పొరపాటు పడ్డాడు. కానీ 2 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఈసారి సఫలమవుతాను. చూడండి సత్యం బాబు గారు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈమె ఉషా కాదు, కావేరి అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంబంధించిన వివరాల కోసం మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఈమె ఉషానో కావేరో మాకు తెలీదు. ఆమె చట్టాన్ని మోసం చేసిందో మాకు తెలీదు. మీరు ఏమని ఉంటే తనని తీసుకెళ్ళాలి కానీ మా ఆయనని తీసుకెళ్తానని అంటున్నారు. ఉరివి మంగళమీన పడినట్లు మా ఆయన మీద వచ్చి పడ్డారేంటి? ఆల్రెడీ మేము ఆమెని ఎంక్వైరీ చేశాము. ఆమె ఈజీగా తప్పించుకుంటుంది. అందుకోసమే ఈయనని ఎంక్వైరీ చేయాలని తీసుకెళ్తున్నాం. మీరు కావేరి వాళ్ళ అన్నయ్య కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళాలని వచ్చాను. ఇది చాలా అన్యాయం సార్. ఏమన్నా ఉంటే నన్ను అడగండి, నన్ను ఎంక్వైరీ చేయండి, నేను సహకరిస్తాను. కానీ అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నా? ఇది అన్యాయం సార్. మీకు ఎంత డౌట్ ఉందో నన్ను తీసుకెళ్ళండి. మీకు ఎంత ఎంక్వైరీ కావాలో నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఎంక్వైరీ చేసుకోండి. కానీ మీరు మా ఓనర్ అయిన అతన్ని ఎందుకు తీసుకెళ్తానంటున్నారు? అతను ఓనరో మీ అన్నయ్యనో తెలుసుకుందాం. ఆమె కావేరో ఉషానో ఒక్కసారి అటు చూసి చెప్పండి సార్. చూశారు కదా సార్, చెల్లెలు బతుకుంటే ఎవరన్నా నేను ఫోటోకి దండ వేశారా సార్? తల్లి పోగొట్టుకున్న చిన్ని అదే జీవితంలో తన తల్లి లేకుండా మరణించింది. కొద్దిగా ఊరట కల్పించడం కోసం ఆ దేవుడు ఈ ఉషా టీచర్ని కావేరిలాగా పంపించాడు. ఆ ఫోటోలు, దండలు, దీపాల కన్నా ఇలా సెంటిమెంట్ డైలాగులకు మేము నమ్మము. మేము ఆధారాలే నమ్ముతాం. మాకు సహకరించాలంటే మా ఇన్వెస్టిగేషన్కి మీరు వచ్చి సహకరించాలి. వచ్చి బండెక్తావా? మేమే వచ్చి తీసుకెళ్ళాలన్నా? వద్దు సార్, నేనే వస్తాను. వద్దు సార్, మా మామయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళొద్దు. అడగదలుచుకుంటే ఇక్కడే అడగండి సార్. ఎప్పుడు అబద్ధాలు చెప్పారు సార్, నిజాలే చెప్తాడు. మా మామయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే మేము ఫాలో అవ్వాలి. నా పిల్లవి, నీకు చెప్పినా నీకు అర్థం కాదు. అడగాల్సిన ప్రశ్నలు అడిగేసి క్షేమంగా ఇంటికి వచ్చి దిగబెట్టి వెళ్తాను. నువ్వేం భయపడకు. విజయ్ గారు, ఒకసారి ఆలోచించండి. ఏ తప్పు చేయండి ఆయనని ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మా పైన అనుమానం కదా, నన్ను తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళాలో అప్పుడే తీసుకెళ్తాం టీచర్ అమ్మగారు. కానిస్టేబుల్స్, కమాన్. దారిన వెళ్ళే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అంతా ఈ మహాతల్లి కాలు పెట్టిన విశేషం వల్ల. మీరేం ఏడవకండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పేసి వస్తాను. మీరేం ఏడవకండి, నేను వచ్చేస్తాను. కావేరిని కాదు ఉషా అని ఎలా ప్రూవ్ అన్నలు ఎలా రక్షించుకోవాలో? కావేరి గారు, ఏమైంది? గొంతు అలా ఉంది. అన్నయ్యని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఏంటండి, సత్యం బాబుని పోలీసు వాళ్ళు తీసుకెళ్లారా? అవును. మీరు ఉషా కాదు కావేరి అని ప్రయత్నం చేయడానికి మరొక ప్రయత్నం చేశారా ఏసీపీ విజయ్? అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఉషా కాదు కావేరి అని ఎలా నిరూపించలేరు. మీరేం భయపడకుండా మీ అన్నయ్య క్షేమంగా వచ్చేలా నేను చూసుకుంటాను. ఏసీపీ విజయ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వదినమ్మని నిరూపించలేకపోయాడు. ఇది గిట్ట అలానే ఫెయిల్ అవుతాడు. నువ్వు ఎందుకు టెన్షన్ పడు? పోలీస్ స్టేషన్లో ఎన్ని ఇబ్బందులు పెడతారో నీకు తెలుసు. సత్యం బాబాని ఎలా చేస్తారో నీకు తెలుసు కదా. బాబాని
తొందరగా నువ్వే ఏదో ఒకటి చేసి బయటికి తీసుకురా. అలా వల్లే మీ నాన్న ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నందుకు మీ మేడవా? ఏ ఉషా, తలుపు తీయవే. ఉషా, బయటికి రా. ఏమైందండి? ఏమైందా? మా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. మీ వల్లనే మాకు దరిద్రం వచ్చింది. ఫస్ట్ మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోండి. అత్తయ్య, ఇంత సడన్గా మీరు వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోతారు? ఏ ఇట్లకి వెళ్ళమని చెప్పు. ఒక దరిద్రం దానివి, వీళ్ళొచ్చి మా ఇంకో దరిద్రం వచ్చి మమ్మల్ని మెత్తి మీద తాండవం వేస్తుంది. టెన్షన్ పడకండి, వస్తాడు. పోతే నువ్వు ఒకవేళ కావేరి అయితే నేను కావేరిని కాదు, ఉషాని. ఆయన ఎట్టి పరిస్థితిలో నేను బయటికి తీసుకొస్తాను.